చాలా పేర్లు మన 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 లా అంతా జరిగేది ఇంగ్లీష్లోనే ఉంటాయి, లా బుక్స్ కానీ అవి. అది మన అవగాహన కోసం మనం ట్రాన్స్లేట్ చేసుకుంటాం. ఈవెన్ రాజ్యాంగం అయినా సరే ఇంగ్లీష్లోనే ఉంటుంది, మన అవగాహన కోసం మనం చేసుకుంటాం. అక్కడ ఈ మధ్యకాలంలో ఆ చట్టాల్లో ఏం జరిగిందంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరికత అంటే దీనికి ఏంటి అంటే ఐపీసీకి వచ్చిన తెప్పలు ఇది భారతీయ న్యాయ సంహిత. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి వచ్చిన తెప్పలు ఏంటంటే భారతీయ నాగరికత సురక్షిత్. ఈ విధంగా భారతీయ సాక్షి అభినయం ఇది మద్రాసు హైకోర్టు కూడా ఇదే జడ్జి చెప్పాడంట. మాకే నోళ్ళు తిరగట్లేదు ఈ గోళ అంతా ఏంటని చెప్పి. అందువలన మనకి మొత్తం రద్దు చేస్తే ఆయా రాష్ట్రాల్లో టోటల్ ఇంగ్లీష్ని బ్యాన్ చేయాలి, టోటల్గా మన దానిలో తీసుకురావాలి. కొంత అది కొంత ఇది, కొంత అది కొంత ఇది, ఈ పద్ధతుల్లో చట్టాల్లో మార్పులు జరిగినాయి. వీటన్నిటిపైన కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో వాటిని వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి కర్ణాటక, తమిళనాడు, బెంగాల్లో ఆ కేంద్రం ప్రవేశపెట్టిన ఆ క్రిమినల్ లాస్ని మేము సవరించుకుంటామని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు అధ్యక్ష. అందువలన మన ఈ ప్రభుత్వం కూడా దానివైపు ఏమైనా ఆలోచన చేస్తుందేమో తెలపాలని కోరుతూ, అంతిమంగా ముఖ్యమంత్రి గారికి వచ్చారు కాబట్టి మళ్ళొక్కసారి మీరు ఉద్యమకారుడు, అనేక సార్లు మీరు ఇబ్బందులు పడ్డారు, సేమ్ రిపీట్ అవుతుంది ముఖ్యమంత్రి గారు. దయచేసి నన్ను మీరు వేరేగా అర్థం చేసుకోకండి.